Hi friends, welcome back to our spoken English class. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లోని మిగతా పార్ట్ గురించి కంటిన్యూషన్ నేర్చుకోబోతున్నాం. ఓకే, మనం ఆల్రెడీ అంతకుముందు ఏం నేర్చుకున్నాం? ప్రెజెంట్ టెన్స్లోని 3 సబ్టెన్సెస్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, an action which began at some time in the past. అంటే యాక్షన్ అంటే ఒక పని అనేది ఆల్రెడీ పాస్ట్లో అంటే అంతకుముందే స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంట్. అంటే ఇది పాస్ట్లో అంతకుముందే స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది, అంటే ఇంకా నడుస్తుంది అనమాట వర్క్ అనేది. దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం అనమాట. ఓకే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే బీన్ అనేది యాడ్ చేయాలి, బీఈఎన్ బీన్ ప్లస్ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ దానికి ఐఎన్జి అనే ఫామ్ వస్తుంది, ఐఎన్జి ఇంగ్ అనేది యాడ్ చేయాలి, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే మిగతా వర్డ్స్ అన్నమాట. చూడండి, దీంట్లో మళ్ళీ 4 రకాల స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ఇందులో మొదటిది పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ సిన్స్ 6 o'clock. ఐ అంటే నేను అనేది ఒక ప్రొనౌన్ అనుకున్నాం, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ బీన్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్. వెయిటింగ్ అంటే వెయిట్ చేస్తూ ఉన్నాను, వెయిట్ అంటే వెయిట్ చేయడం, ఐఎన్జి ఇంగ్ అనేది ఇంకా నడుస్తున్న దానికి చూపిస్తుంది అనమాట, ఐఎన్జి ఇంగ్ వెయిటింగ్ అంటాం అనమాట. ఫర్ ది బస్ అంటే బస్సు కోసం, సిన్స్ 6 o'clock అంటే 6 గంటల నుంచి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనేది దీని యొక్క అర్థం. ఓకే, ఐ ఇచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనేది వస్తుంది అనమాట ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ 2 months. చూడండి, పైన 6 o'clock టైం వచ్చినప్పుడు సిన్స్ అనేది వాడదాం, సిన్స్ అనే వర్డ్ వాడతాం. 2 months అనేది వచ్చినప్పుడు ఫర్ అని వాడతాం. సిన్స్ 2 months అనకూడదు, ఫర్ 2 months అనాలి. ఓకే, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ 2 months. వీ అంటే మేము, హ్యావ్ బీన్ లెర్నింగ్ అంటే నేర్చుకుంటూ ఉన్నాము, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ 2 months 2 months నుండి. ఓకే, ఇదన్నమాట. ఐ వచ్చినా హ్యావ్ బీన్ వస్తుంది, వీ వచ్చినా హ్యావ్ బీన్ వస్తుంది. నెక్స్ట్ యూ వచ్చినా కూడా ఇక్కడ హ్యావ్ బీన్ వస్తుంది. చూడండి, యూ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2002. ఓకే, మీరు 2002 నుండి బోధిస్తున్నారు అంటే ఏంటి? వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో 2002 నుంచి చెప్తున్నారు అనమాట, దాని అర్థం. యూ అనేది వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనేది వచ్చింది. ఇక్కడ వెర్బ్ ఏంటిది? టీచ్. టీచ్ అనేది వెర్బ్, దానికి ఐఎన్జి అనేది యాడ్ చేశారు కాబట్టి టీచింగ్ అంటాం. ఇక్కడ ఇయర్ వచ్చింది కాబట్టి సిన్స్ అనేది వస్తుంది. ఫర్ 2002 అనకూడదు, సిన్స్ 2002 అనాలి. ఓకే, ఇక్కడ సిన్స్ ఫర్ ఎప్పుడు వాడాలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మంత్స్ వచ్చినప్పుడు ఫర్ వాడాలి, టైం కానీ ఇయర్స్ కానీ వచ్చినప్పుడు సిన్స్ వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2009. అంటే వారు హ్యావ్ బీన్ వర్కింగ్ పనిచేస్తూ ఉన్నారు, ఇన్ దిస్ కాలేజ్ ఈ కాలేజ్లో, సిన్స్ 2009 నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు దీని అర్థం.
ఓకే, దే అంటే వారు వీరు అదనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే షీ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఫర్ 10 years. ఇక్కడ 10 years అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఫర్ అనేది వాడారు అనమాట. ఓకే, షీ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాస్ బీన్ అనేది వస్తుంది. అంతకుముందు అన్ని హ్యావ్ బీన్ అని వచ్చినాయి, ఇప్పుడు షీ అనేది వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తుంది అనమాట మూవీస్లో. ఓకే, ఆమె 10 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ హ్యాజ్ వస్తుంది, ఇంకా అడిషనల్గా నాట్ అనేది వస్తుంది అనమాట. నాట్ అంటే చేయట్లేదు అని అర్థం అనుకున్నాం కదా, ఈ నాట్. రిమైనింగ్ అన్ని సేమ్. పాజిటివ్ స్టేట్మెంట్స్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్స్లో నాట్ ఉండదు, నెగిటివ్ స్టేట్మెంట్స్లో నాట్ అనేది వస్తుంది. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2006 అంటే నేను ఇక్కడ 2006 నుంచి పని చేయట్లేదు. ఓకే, నేను 2006 నుండి ఇక్కడ పని చేయడం లేదు అనేది అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2006 అంటే మేము హైదరాబాద్లో 2006 నుంచి నివసించడం లేదు. ఐ వీ ఇచ్చినప్పుడు హ్యావ్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ నాట్ బీన్. అంతకుముందు పాజిటివ్ స్టేట్మెంట్స్లో యూ హ్యావ్ బీన్ అనేది వస్తుంది, ఇప్పుడు ఇక్కడ యూ హ్యావ్ నాట్ బీన్ అనేది, నాట్ అనేది మధ్యలో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, యూ హ్యావ్ నాట్ బీన్ టాకింగ్ టు మీ ఫర్ ద లాస్ట్ 2 months. మంత్స్ వచ్చింది కదా ఇక్కడ, 2 months 3 months వచ్చినప్పుడు ఫర్ అని వాడాలి. ఓకే, ఇయర్స్. ఓకే, కరెక్ట్ ఇయర్ తెలిసినప్పుడు, మంత్ పేరు తెలిసినప్పుడు మనం సిన్స్ అనేది వాడాలి. ఓకే, నెక్స్ట్ మీరు గత 2 నెలలుగా నాతో మాట్లాడడం లేదని దీని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే దే హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ మూవీస్ ఫర్ 2 years అంటే వారు 2 years నుంచి మూవీస్ చూడడం లేదు, 2 ఏళ్ళుగా వారు సినిమాలు చూడడం లేదు అని అర్థం. నెక్స్ట్ హీ హ్యాస్ నాట్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఫర్ 5 years అతను మూవీస్లో 5 years నుండి యాక్టింగ్ చేయట్లేదు. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఐ వీ యూ దేకి హ్యావ్ బీన్ అని వచ్చింది, హీ షీ ఇట్ అనే వాటికి హ్యాస్ బీన్ అని వస్తుంది. ఇక్కడ హ్యాస్ నాట్ బీన్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్స్లో వస్తుంది. ఓకే, అదనమాట. ఇక్కడ హీ హ్యాస్ నాట్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఫర్ 2 years 5 years అనొచ్చు. ఇక్కడ హీ ప్లేస్లో షీ వచ్చినా కూడా హ్యాస్ నాట్ బీన్ అనేది వస్తుంది. మిగతా ఐ వీ దే యూ దే అని వచ్చినప్పుడు హ్యావ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ వెల్ ఫర్ 2 years 2 ఏళ్ళుగా ఆమె సరిగ్గా ఆడడం లేదు, షీ హ్యాస్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటే క్వశ్చన్. మనం క్వశ్చన్ వేస్తున్నాం అనమాట. క్వశ్చన్ వేసేటప్పుడు ఎలా వేయాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రాదు, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దానికి పక్కన బీన్ అనేది వస్తుంది, తర్వాత V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు అన్నిటికి కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే వస్తుంది, ఇక్కడ కంటిన్యూషన్లో ఉంది కాబట్టి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హ్యావ్ యూ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ అంటే నీవు ఉదయం నుండి పేపర్ చదువుతూనే ఉన్నావా. ఇక్కడ యూ హ్యావ్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ అంటే నువ్వు మార్నింగ్ నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నావు అనేది వస్తుంది. యూ హ్యావ్ బీన్ కాకుండా హ్యావ్ యూ బీన్ అంటే హ్యావ్ అనేది ముందుకు వచ్చినప్పుడు అది ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. మనం క్వశ్చన్ వేస్తున్నట్టు అనమాట, ప్రశ్నిస్తున్నట్టు. అలా ప్రశ్నించాలంటే ముందు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. ఓకే, ఉదయం నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నారు అనేది దీని తెలుగులో మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ దట్ స్కూల్ ఫర్ 20 years ఓకే, అంటే వారు 20 years నుండి స్కూల్లో పనిచేస్తున్నారా అనేది మీనింగ్ అనమాట. ఓకే, వారు ఆ పాఠశాలలో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారా. హ్యావ్ దే బీన్ అని వస్తుంది, ఫస్ట్ హ్యావ్ యూ బీన్ అనేది వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి హ్యాస్ షీ బీన్ హెల్పింగ్ యూ ఫర్ 10 years. అంటే ఇది ఆమె 10 ఏళ్ళుగా సహాయం చేస్తూ ఉందా అనేది ఇక్కడ మీనింగ్. షీ అని వచ్చింది కాబట్టి హ్యాజ్ వస్తుంది అనమాట. హీ వచ్చినా కూడా హ్యాజ్ అని వస్తుంది, ఇట్ వచ్చినా కూడా హ్యాజ్ అని వస్తుంది. ఓకే, ఆమె 10 సంవత్సరాలుగా మీకు సహాయం చేస్తుందా అనేది మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హ్యాజ్ రాము బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్. అంటే రాము మార్నింగ్ నుంచి ఏడుస్తున్నాడా, ఉదయం నుంచి రాము ఏడుస్తున్నాడా అనేది మీనింగ్. రాము హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్ అంటే రాము మార్నింగ్ నుంచి ఏడుస్తున్నాడు అని అనాలి. రాము హ్యాస్ బీన్ అని ఉంటాయి. హ్యాస్ రాము బీన్ అని అంటే క్వశ్చన్ మార్క్ అనమాట, అంటే మనం క్వశ్చన్ వేస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి హ్యాస్ యువర్ ఫ్రెండ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2009. అంటే ఏంది, యువర్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ 2009 నుండి ఢిల్లీలో స్టే చేస్తున్నాడా, నివసిస్తున్నాడా, ఉంటున్నాడా అని దీని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. అంటే నాట్ అనేది వస్తుంది. నెగటివ్ అంటే నాట్ వస్తుంది, ఇంటరాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది లాస్ట్లో. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏమనుకున్నాం, నాట్ అని ఉంటే చేయట్లేదు అని వస్తే నెగిటివ్ స్టేట్మెంట్స్ అనుకున్నాం. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వేస్తే అది ఇంటరాగేటివ్ స్టేట్మెంట్, రెండు ఉంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, హ్యావ్ నాట్ యూ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ లాస్ట్ ఇయర్. అంటే పోయిన సంవత్సరం నుంచి నువ్వు హ్యావ్ నాట్ యూ బీన్ అంటే పని చేయట్లేదా అని అర్థం అనమాట. హ్యావ్ యూ బీన్ అంటే చేస్తున్నావా అని అర్థం. హ్యావ్ పక్కన వెంటనే ఎన్ కోలన్ టీ అంటే ఏంటి, ఇది కామా, ఇన్వర్టెడ్ కామా అంటారు దీన్ని. హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటి, మీరు గత సంవత్సరం నుండి ఇక్కడ పని చేయడం లేదా అనేది క్వశ్చన్ అనమాట. హ్యావెంట్ యూ అంటాం, హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి హ్యావెంట్ దే బీన్ స్టడీయింగ్ ఇన్ చెన్నై ఫర్ 2 years. అంటే వారు చెన్నైలో 2 సంవత్సరాలు చదువుకోవడం లేదా, 2 years నుండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాజ్ అండ్ హీ వచ్చినప్పుడు హ్యాజ్ అని వస్తుంది. హ్యాజ్ ముందు పెడితే హ్యాజంట్ హీ బీన్ డ్రైవింగ్ సిన్స్ 2005. అంటే అతను 2005 నుండి డ్రైవింగ్ చేయడం లేదా అనేది దాని మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హ్యాజంట్ షీ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ ద లాస్ట్ 10 years. అంటే షీ అని వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాజ్ అని వస్తుంది అనమాట. హ్యాజంట్ షీ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ ద లాస్ట్ 10 years. అంటే ఆమె గత 10 సంవత్సరాలుగా పాటలు పాడడం లేదా. నెక్స్ట్ హ్యాజంట్ వరుణ్ అనే పేరు వచ్చింది కాబట్టి అతను అనమాట, హీ అని అనమాట. వరుణ్ అంటే ఇక్కడ నౌన్ వాడిరు, థర్డ్ పర్సన్ అనమాట, నౌన్. సో ఇక్కడ వరుణ్ అనే పేర్లు వచ్చినా కూడా హ్యాజ్ అనేది వస్తుంది. హ్యాజంట్ వరుణ్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ దెన్. అంటే అప్పటి నుంచి వరుణ్ హోంవర్క్ చేయడం లేదా అనేది మీనింగ్. నెక్స్ట్ కొన్ని కీవర్డ్స్ చూడండి. సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి, అంటే మార్నింగ్ అని వచ్చినప్పుడు మనం సిన్స్ అనేది వాడాలి, ఫర్ అనేది వాడకూడదు. నెక్స్ట్ ఏప్రిల్, ఇక్కడ మంత్ పేరు మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు సిన్స్ అనేది వాడాలి. నెక్స్ట్ ఇయర్ పేరు మనకు క్లియర్గా తెలిసినప్పుడు సిన్స్ అని వాడాలి. నెక్స్ట్ టైం కూడా 9 అనేది కరెక్ట్ టైం తెలిసినప్పుడు సిన్స్ అనేది వాడాలి. ఇంకా 20 years, ఏ 20 years మనకు తెలియదు. ఓకే, ఇయర్ పేరు ఇలా వస్తేనే 2006 లాగా వస్తేనే మనం సిన్స్ వాడాలి. ఫర్ 20 years 10 years అని వస్తే ఫర్ వాడాలి. ఓకే, ఫర్ ద లాస్ట్ 2 months, ఇక్కడ మంత్ పేరు కరెక్ట్ తెలిస్తే సిన్స్ వాడాలి. 2 months 3 months అని అంటే ఫర్ వాడాలి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్, సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం, అంటే 1 సంవత్సరం అని మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి సిన్స్ అనేది వాడాలి. మే, ఏప్రిల్ మంత్ పేరు కరెక్ట్ తెలుసు కాబట్టి సిన్స్ మే అనేది వచ్చింది. నెక్స్ట్ సిన్స్ దెన్, అప్పటి నుండి. దెన్ అంటే అప్పుడు అనేది వస్తుంది. దెన్ వచ్చినప్పుడు సిన్స్ అనేది